ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఈ సంవత్సరం జూన్ 25 గురువారం రోజు అత్యంత శక్తివంతమైన ఏకాదశి రాబోతుంది. దీన్ని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ నిర్జల ఏకాదశి రోజున సంపదకు నిలయమైన లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందంట. అన్ని ఏకాదశుల్లో ఈ నిర్జల ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ ఒక్క రోజున కొన్ని నియమాలను పాటిస్తే మీ జీవితాంతం డబ్బే డబ్బు. ఈ నిర్జల ఏకాదశి వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడితే మీరు చాలా అదృష్టవంతులు. ఈ నిర్జల ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ ఒక్క రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. ఈ నిర్జల ఏకాదశి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఎవరైతే నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున నీటిలో 2 లవంగాలను వేసుకుని స్నానం చేయండి. మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం వదిలిపోతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి. జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇక ఈ నిర్జల ఏకాదశి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటే ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోయి కుటుంబంలో డబ్బు సమస్యలు ఏర్పడవు. ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు. కాబట్టి ఈ నిర్జల ఏకాదశి రోజున ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామి వారికి తులసి మాలను సమర్పించండి. ఆ వెంకన్న స్వామి ఎంతో సంతోషించి మీరు కోరిన కోరికలన్నీ వెంటనే తీరుస్తాడు. అంతటి మహిమ ఈ నిర్జల ఏకాదశికి ఉంటుంది. ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభ సూచకం. కాబట్టి ఈ నిర్జల ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి. వెంటనే లక్ష్మీదేవి మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రాన్ని జపించిన వెంటనే విష్ణుమూర్తి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. విశేషంగా ఈ నిర్జల ఏకాదశి రోజున తులసమ్మను పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. ఈ ఏకాదశి రోజున రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ఒక రావి ఆకును తీసుకొని మీ బీరువాలో పెట్టుకోండి. దీంతో మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ధనానికి లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఎవరైతే రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసొచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక ఈ రోజున తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేయండి. ఇలా చేస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి ఐశ్వర్యం వరిస్తుంది. మన హిందూ ధర్మంలో రాగి కలశానికి చాలా విశిష్టత ఉంది. అయితే ఈ ఏకాదశి రోజున ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి మీ ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి. దీనివల్ల మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ ఏకాదశి రోజు గజకేసరి యోగం ఏర్పడబోతుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఈ నిర్జల ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఒక నెయ్యి దీపం వెలిగిస్తే ఆ వెంకన్న స్వామి కృప మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. విశేషంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ఉత్తర దిశలో చీపురును పెట్టుకోండి. ఉత్తర దిశలో చీపురు ఉంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మి ఆకర్షిస్తుంది. ఇక ఈ నిర్జల ఏకాదశి రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు తినకూడదు.
సాయంత్రం సమయంలో ఉప్పు తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు. అలాగే ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి. ఉదయం నిద్ర లేవగానే ఆ నీళ్లను ఏదైనా చెట్టు మొదల్లో పడేయండి. ఇలా చేస్తే మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ మాయమవుతాయి. అలాగే రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో కొన్ని పసుపు నీళ్లను చిలకరించండి. మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. ఈ ఏకాదశి రోజున వివాహమైన ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోవాలి. ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతుందో ఆ స్త్రీ సౌభాగ్యం నిండు నూరెళ్లు వర్ధిల్లుతుంది. పాలు, పెరుగు, కారం, ఉప్పు ఈ 4 వస్తువులను మీ చేతులతో ఎవరికీ ఇవ్వకూడదు. ఈ వస్తువులన్నీ లక్ష్మీ స్థానాలు. వీటిని ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో సంపద నిలవదు. ఎప్పుడూ కూడా డబ్బు కష్టాలతో బాధపడుతూ ఉంటారు. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే మీ ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. ఏ ఇంటి ముందైతే కలకలలాడుతున్న ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. ఇక ఏకాదశి రోజు సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. ఆలస్యంగా నిద్రలేస్తే దరిద్రానికి దారి తీస్తుంది. అలాగే మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ముఖ్యంగా ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలు చదివితే విష్ణుదేవుడి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి దళాలను కొయ్యకూడదు. అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ ఏకాదశి రోజు శ్రీకృష్ణుడికి తామర పుష్పాలను సమర్పిస్తే వెంటనే సంతాన ప్రాప్తి వరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.